షర్మిల గారు ఆ విషయాన్ని ఒకసారి రివీల్ చేశారు. రివీల్ చేస్తూ 2019, 2024 మధ్యలో ఏం జరిగింది అనేది మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు మర్చిపోవద్దు. ఆయన పరిపాలన ఎంత దారుణంగా ఉందో. ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మిమ్మల్ని నమ్మించారు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి. కానీ ప్రత్యేక హోదా అనేది తీసుకురాలేకపోయారు ఆయన. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేది ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. అంతకుమించి రెండో పార్టీ తీసుకురాలేదు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. తీరా గెలిచిన తర్వాత ఏమన్నారు? మనం మెడలు కాదు ఏమీ వంచలేము, వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంది, ఆ దేవుని దయ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇలాంటి లీడర్ని మీరు నమ్ముతారా? తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నాడు అతను, ఇద్దరిని మోసం చేస్తున్నాడు. సో కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అతని పట్ల అని చెప్పి ఆవిడ తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడారు. సొంత చెల్లె చెప్తుంది కదా సార్ డ్రగ్స్ అంశం గురించి, మా అన్ననే చేశాడు అని చెప్పేసి. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు ఆయన మీద? ఆధారాలు ఉండాలి కదా, సిబిఐ ముందుకు రావాలి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఉంది, ప్యూర్గా పొలిటికల్ మర్డర్. నేను కావాలంటే సిబిఐ దగ్గర కూడా చెప్తానని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. మరి ఇప్పటివరకు తేవాలి నా కేసు. ఇప్పుడు డ్రగ్స్ కూడా అంతే. డ్రగ్స్ అఫీషియల్గా సిబిఐ వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేశారు కదా, ఛార్జ్షీట్ కూడా వేశారు కదా. ప్లస్ ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉంది. మమ్మల్ని మా విధులకు ఆటంకపరిచారు. మేము విచారణ చేస్తుంటే అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినాయి, ఎవరై వచ్చినాయి అని చెప్పేసి మేము విచారణ చేస్తుంటే పోలీసులు ఇంటరప్షన్ చేశారని చెప్పి కూడా వాళ్ళు ఛార్జ్షీట్లో ఆ రోజున పొందుపరిచారు కదా.